ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ఓం గంగాణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురవే నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వః. జయ గురు దత్తాత్రేయ నమ. క్రీం మహాకాళికాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానం ఉంటుంది. కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం. ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం 45 రోజుల దాకా సంచారం చేస్తుంటారు. ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం. ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యారాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉండడం. ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వివిధ వృత్తుల వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకి కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది. అంతా కూడా పాడి పంట అంతా కూడా సస్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కావున ప్రధానంగా అందరికీ కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం, నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్దోషాలు ఏమన్నా ఉంటే కనుక గోచారరీత్యా ఆ దోషాల నుంచి బయటపడడానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు యజ్ఞాతికరితలు చేసుకోవాలి. ప్రధానంగా అంతా కూడా చెప్పడం, మీరు వీడియో అంతా కూడా చూడండి. ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లక్ష్మీకి ఉపయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా అంతా కూడా వినండి. తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము, పులిహోర, బెల్లం పరవన్నం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళిన్యే నమః, వరాహముఖిన్యే నమః, సర్వమంగళ విగ్రహాయ నమః, పంచమ్యే నమః, సమయ సంకేతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమః, సైన్యాధిక్షాయ నమః ఇటువంటి నామాలతోటి, కురుకుళ్ళాయ నమః, కోలముఖిన్యే నమః అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వారాహిదేవి సర్వశత్రు భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది. శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది. సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది. అమ్మవారంతా కూడా అఖండ పుణ్యఫలాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులు అంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యఫలితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు. గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రాహుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈలేని పరిస్థితిలో ఉన్నారు. కావున ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది, మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర్య యోగం ఏ రకంగా వస్తుంది, స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు అంతా కూడా శ్రద్ధగా వినండి. సింహరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా కాలసర్ప దోషంలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. ప్రధానంగా అంగారకుడు అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున అంగారకుడు మరియు
చంద్రుడి యొక్క కలిగతోటి కన్యారాశిలో ప్రవేశం చేయడం, ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా, అఖండమైన ఐష్టైశ్వర్యం వచ్చే విధంగా సింహరాశి వాళ్ళకి ఈ యొక్క ధనస్థానాల్లో అంతా కూడా ప్రవేశం చేయడం యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా అష్టమ శని దోషం అనేది ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకాన్ని చేసుకోవడం, ప్రధానంగా తెల్లలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ధాన్యాది సమృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య యోగం కలగడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం అంతా కూడా మంచి లాభాలు గణించడానికి అవకాశం ఉంటాయి. మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. అష్టమ శని దోషాన్ని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ధనస్థానంలో ఇక్కడ ప్రధానంగా అంగారకుడు అంతా కూడా సంచారం చేయడం శుభదాయకంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా ఆశించిన ధనం అంతా కూడా మంచి సమయానికి శ్రమతో కూడిన మంచి కష్టానికి అంతా కూడా ప్రతిఫలం ఇచ్చే విధంగా ఆస్కారం ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి లాభసాటిగా నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి మార్పులు జరగడానికి, మంచి ఆఫర్స్ రావడానికి, మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అంగారకుడు ధనస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకి కానీ, మంచిగా కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి కానీ, మంచి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కానీ వ్యాపారం కూడా లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా గ్రహదోషాల నుంచి బయటపడడానికి కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రధానంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, భస్మాభిషేకాన్ని చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చంద్రమంగళ యోగం వల్ల మీకంతా కూడా మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ప్రధానంగా ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయడం కానీ, దత్తాత్రేయ కవచాన్ని వినడం కానీ, చదవడం కానీ చేయడం వల్ల విపరీత రాజయోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి, వ్యవసాయదారులు కూడా మంచి లాభసాటిగా వ్యాపారం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయంలో పాడి పంట అంతా కూడా సకాలంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరు కూడా విశేషించి అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రధానంగా గోమాత సేవలో భాగంగా ఈ యొక్క పచ్చిక తెలగబడ్డి గ్రాసం మరియు తోటకూర కానీ, గోంగూర కానీ, దోసకాయని కానీ సమర్పించడం వల్ల 330 కోటి దేవతలంతా కూడా 33,000 కోటి దేవతలంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా ఉంటారు. కావున ప్రధానంగా అంతా కూడా 330 కోటి దేవతలంతా కూడా ఉంటారు. ఈ యొక్క 330 కోటి దేవతలు అంటే ప్రధానంగా 33 రకాల దేవతలు అంటారు. కావున ఈ యొక్క 33 దేవతలని విశేషంగా పూజ చేసుకునే ఫలితం అంతా కూడా గోమాత సేవ అంతా కూడా వస్తుంది. ప్రధానంగా ఈ యొక్క అష్టవసులు మరియు ఈ యొక్క సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. 330 కోటి దేవతల అనుగ్రహం అంతా కూడా కలగడానికి ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవన చేయండి. ప్రధానంగా విశేషించి ఈ ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క సకల గ్రహదోష నివారణ జరగడానికి మీరంతా కూడా గోమాత సేవనంతా కూడా చేసుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.